Hi dear students, good morning. I am Jay Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University. Now we are discussing about the క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అందులో మనం ఇండైరెక్ట్ మెథడ్ అనేది చూస్తున్నాం. పరోక్ష పద్ధతిలో ప్రాబ్లం 4 చూసినట్లయితే 31/12/2005 మరియు 31/12/2006 తేదీన ఎక్స్ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టి అనేది దిగువ ఇవ్వడం జరిగింది. అయితే ఆస్తి అప్పుల పట్టి చూసినట్లయితే 31/12/2005 అండ్ 31/12/2006న ఎక్స్ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టి దిగువ ఇవ్వడమైనది. ఆస్తి అప్పుల పట్టి వాటా మూలధనం అనేది ఎంత ఇచ్చాడు? 1,25,000 అనేది 2005 నాటికి ఇవ్వడం జరిగింది. 2006 నాటికి 1,53,000 అనేది ఇవ్వడం జరిగింది. వాటా మూలధనం 1,25,000 అలాగే 1,53,000 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాంక్ అప్పు ఎంత? 2005 నాటికి 40,000, 2006 నాటికి 50,000 అనేది ఇవ్వడం జరిగింది. ఆర్థిక సంస్థల నుండి అప్పు అనేది ఎంత ఇచ్చాడు? 2005 నాటికి 25,000 అనేది ఇవ్వడం జరిగింది. ఆర్థిక సంస్థల నుండి అప్పు ఎంత? 25,000 అనేది ఇవ్వడం జరిగింది. రుణదాతలు 40,000 అనేది 2005 నాటికి 40,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 31/12/2006 నాటికి 44,000 అనేది ఇవ్వడం జరిగింది. రుణదాతలు అనేది ఎంత ఇచ్చాడు? 2005 నాటికి 40,000, 2006 నాటికి 44,000 అనేది ఇవ్వడం జరిగింది. లాభ నష్టాల ఖాతా 1,00,000 రూపీస్, 2006 నాటికి 1,20,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆస్తులు చూసినట్లయితే క్యాష్ అనేది 2005 నాటికి 10,000 అనేది ఇవ్వడం జరిగింది. 31/12/2006 నాటికి 47,000 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రుణగ్రస్తులు సన్రీ డేటార్స్ అనేది ఎంత ఇచ్చాడు? 30,000 అనేది ఇవ్వడం జరిగింది. 31/12/2006 నాటికి ఎంత ఇచ్చారు? 50,000 అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాష్ గూడ్స్ అనేది ఎంత ఇచ్చాడు? 31/12/2005 నాటికి 35,000 అలాగే 31/12/2006 నాటికి 25,000 అనేది ఇవ్వడం జరిగింది. యంత్రము మెషినరీ అనేది ఎంత ఇచ్చాడు? 2005 నాటికి 80,000 అలాగే 2006 నాటికి 55,000 అనేది ఇవ్వడం జరిగింది. ల్యాండ్ భూమి 40,000 అనేది 2005 నాటికి ఇవ్వడం జరిగింది. 2006 నాటికి 50,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే భవనాలు అనేది ఎంత ఇచ్చాడు? 35,000 అనేది 2005 నాటికి ఇవ్వడం జరిగింది. 2006 నాటికి 60,000 అనేది ఇవ్వడం జరిగింది. గుడ్ విల్ ఎంత ఇచ్చాడు? 2005 నాటికి 1,00,000 అనేది ఇవ్వడం జరిగింది. 2006 నాటికి 80,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అదనపు సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలంలో చెల్లించిన డివిడెండ్లు అనేది ఎంత ఇచ్చాడు? 15,000. అలాగే బి చూసినట్లయితే 20,000 రూపాయలు విలువ గల యంత్రాన్ని పుస్తకపు విలువకు అమ్మడం అయినది. 20,000 విలువ గల యంత్రాన్ని ఎవరికి అమ్మడం జరిగింది? పుస్తకపు విలువకు అమ్మడమైనది. పై వివరాల నుండి నగదు ప్రవాహ నివేదికను తయారు చేయమని అడుగుతున్నాడు. సొల్యూషన్ చూడండి. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం అంటే లాభ నష్టాల ఖాతా నిల్వలో పెరుగుదల అనేది ఎంత వచ్చింది? 1,20,000 మైనస్ 1,00,000 ఎంత? ప్రీవియస్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ అనేది పెరిగింది. ఎంత? 20,000 అనేది పెరిగింది. అలాగే నగేతర మరియు నిర్వహణేతర అంశాలకు సర్దుబాట్లు. యంత్రాలపై తరుగుదల అనేది ఎంత వచ్చింది? ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ అనేది తగ్గింది. యంత్రాలపై తరుగుదల ఎంత? 5,000 అనేది మనం వేసుకోవడం జరిగింది. రద్దు చేసినటువంటి గుడ్ విల్ ఎంత వచ్చింది? 20,000 అనేది మనకి డిఫరెన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ చెల్లించినటువంటి డివిడెండ్ అనేది ఎంత ఇచ్చాడు? మనకి సర్దుబాటులో 15,000 అనేది ఇవ్వడం జరిగింది. సో 15,000 అనేది మనం వేసుకోవడం జరిగింది. అయితే మనకి టోటల్ ఎంత వచ్చింది? నిర్వహణ మూలధనంలో సర్దుబాట్లు చేయకముందు నిర్వహణ లాభం అనేది మనకి 60,000 అనేది రావడం జరిగింది. ఎంత వచ్చింది? 60,000 అనేది రావడం జరిగింది.
పుస్తకపు విలువకు అమ్మడమైనది అంటే 20,000 ప్లస్ 55,000 75,000. సో ఓకే, మనకి యంత్రం విలువ అనేది ఎంత వచ్చింది? 80,000 అలాగే 2006 నాటికి 55,000 అనేది కరెంట్ ఇయర్కి 5,000 డిఫరెన్స్ అనేది ఎలా వచ్చిందంటే 55,000 ప్లస్ 20,000 ఈక్వల్ టు 75,000. మనకి 5,000 అనేది డిఫరెన్స్ రావడం జరిగింది. మనకి ఇప్పుడు నిర్వహణ మూలధనంలో సర్దుబాట్లు చేయకముందు నిర్వహణ లాభం అనేది 60,000 అనేది రావడం జరిగింది. అలాగే ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు అప్పులలోని మార్పులకు సర్దుబాటులు, ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు అప్పులలోని మార్పులకు సర్దుబాట్లు అనేది ఎంత? రుణగ్రస్తులలో పెరుగుదల అనేది ఎంత ఇచ్చాడు? రుణగ్రస్తుల్లో పెరుగుదల 2006 నాటికి రుణగ్రస్తులు అనేది 50,000 అలాగే 2005 నాటిలో 30,000 అనేది ఉండడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ అనేది ఇంక్రీజ్ జరిగింది. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది? 20,000 అనేది పెరగడం జరిగింది. అలాగే సరుకు నిల్వలో తగ్గుదల అనేది మనకి రావడం జరిగింది. కరెంట్ ఇయర్ అనేది తగ్గింది, ప్రీవియస్ ఇయర్ ఎక్కువ ఉంది, కరెంట్ ఇయర్ తగ్గింది. ఎంత? 35,000 మైనస్ 25,000 ఎంత డిఫరెన్స్ వచ్చింది మనకి? 10,000 అనేది డిఫరెన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ రుణదాతలలో పెరుగుదల 44,000 మైనస్ 40,000 రుణదాతలలో పెరుగుదల చూడండి, ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ అనేది పెరిగింది. సో పెరుగుదల అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ఎంత? 4,000 అనేది వేసుకోవడం జరుగుతుంది. నిర్వహణ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమైన నగదు ఎంత? 54,000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. నిర్వహణ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి నగదు 54,000. అలాగే ఆదాయపు పన్ను అనేది మనం తీసివేస్తాము. ఆదాయపు పన్ను అనేది తీసివేసేగా ఎంత? ఆదాయపు పన్ను మనకి ఎంత ఇవ్వలేదు, ఆదాయపు పన్ను ఇవ్వలేదు కాబట్టి సో నిర్వహణ కార్యకలాపాల వల్ల మనకు వచ్చినటువంటి నగదు ఎంత? 54,000 అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. యంత్రం అమ్మకం అనేది ఎంత చేశారు? 20,000 రూపాయలు అనేది అమ్మకం జరిగింది. అలాగే భవనాల కొనుగోలు ఎంత? 60,000 మైనస్ 35,000 60,000 మైనస్ 35,000 ఏమైంది? అది పెరుగుదల అయ్యింది. సో మనకి 25,000 పెరగడం జరిగింది అంటే కరెంట్ ఇయర్కి. నెక్స్ట్ భూమి కొనుగోలు 50,000 మైనస్ 40,000 అంటే కరెంట్ ఇయర్ కంటే ప్రీవియస్ ఇయర్ తక్కువగా ఉంది, కరెంట్ ఇయర్ పెరిగింది. సో 10,000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. సో మనం పెట్టుబడి కార్యకలాపాలకు ఉపయోగించినటువంటి నికర నగదు ఎంత? 15,000 మనం వేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. ఆర్థిక కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం అనేది ఎంత వేసుకుంటాము? వాటాల మూలధనం జారీ ఎంత ఇచ్చాడు మనకి? వాటాల మూలధనం జారీ 28,000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. వాటాల మూలధనం జారీ 28,000 అంటే డిఫరెన్స్ మనం చూసుకోవాలి. ఎంత? 1,53,000 మైనస్ 1,25,000 ఎంత? 28,000 అవ్వడం జరిగింది. అలాగే బ్యాంకు నుండి అప్పు 50,000 మైనస్ 40,000 కరెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి డిఫరెన్స్ చూసుకున్నాం. ఎంత వచ్చింది? 10,000 అనేది రావడం జరిగింది. సో చెల్లించినటువంటి డివిడెండ్లు ఎంత ఇచ్చాడు? 15,000 సర్దుబాట్లు ఇచ్చాడు, 15,000 మనం వేసుకుంటాం. ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగించినటువంటి నగదు అనేది మనకు ఎంత వచ్చింది? ఆర్థిక కార్యకలాపాల్లో ఉపయోగించినటువంటి నగదు 2,000 అనేది మనకి రావడం జరిగింది. ఆర్థిక కార్యకలాపాల్లో ఉపయోగించినటువంటి నగదు 2,000 మనకి రావడం జరిగింది. నెక్స్ట్ నగదు మరియు నగదు సమానాంతరాలలో నికర లాభం అనేది ఎంత వచ్చింది? 37,000 అనేది మనకి రావడం జరిగింది. 54,000 నుంచి మనం
17,000 తీసేయగా 17,000 తీసేయగా మనకి 37,000 అనేది రావడం జరిగింది. నగదు మరియు నగదు సమానాంతరాల ప్రారంభపు నిల్వ ఎంత 10,000 అనేది రావడం జరిగింది. ఎంత ప్రారంభపు నిల్వ అనేది మనకి 10,000 అనేది రావడం జరిగింది. సో మనకి టోటల్ ఎంత వచ్చింది 47,000 అనేది కరెంట్ ఇయర్కి రావడం జరిగింది. 37,000 ప్లస్ 10,000 నగదు మరియు నగదు సమానాంతరాల ముగింపు నిల్వ ఎంత వచ్చింది మనకి 47,000. సో ప్రాబ్లంలో ఒకసారి చూడండి, మనకి ప్రాబ్లంలో అడిగాడు కదా, ప్రాబ్లంలో మనకు ఆల్రెడీ ఇచ్చాడు ఎంత 31/12/2006 నాటి ముగింపు నిల్వ ఎంత వచ్చింది 47,000 అనేది రావడం జరిగింది. ఇదంతా ఏమవుతుంది నగదు ప్రవాహం అనేది జరుగుతుంది. అలాగే ఫస్ట్ మనం లెడ్జెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యంత్రాలపై తరుగుదల యంత్రాల ఖాతా అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. యంత్రాల ఖాతా ఫస్ట్ 2 తెచ్చిన నిల్వ ఎంత 80,000 ఎంత 80,000 అనేది మనకి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. చూడండి యంత్రాలు 80,000 2005 నాటికి. నెక్స్ట్ బై బ్యాంక్ ఖాతా అమ్మకం అనేది ఎంత చేసాము 20,000. అలాగే బై తరుగుదల మనకి ఎంత తరుగుదల వచ్చింది బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది 5,000 అనేది మనకి డిఫరెన్షియేషన్ అది రావడం జరిగింది. సో 5,000 అనేది మనకు వేసుకోవడం జరుగుతుంది. టోటల్ 80,000 బై తేల్చిన నిల్వ మనకి ఎంత వచ్చింది 55,000 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ భూమి కొనుగోలు డెబిట్ క్రెడిట్ భూమి ఖాతా ల్యాండ్ అకౌంట్ అని వేసుకుని వివరాలు రూపీసు. భూమి కొనుగోలు ప్రాబ్లంలో చూడండి భూమి కొనుగోలు ఎంత 2005 నాటికి 40,000 అనేది ఉండడం జరిగింది. సో బై తేల్చిన నిల్వని 50,000 అలాగే 2 తెచ్చిన నిల్వ 40,000 అని మనం వేసుకోవడం జరుగుతుంది. బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది మనకి ఎంత వచ్చింది 10,000 అనేది రావడం జరిగింది. సో మనకి ఎంత డిఫరెన్స్ అనేది రావడం జరిగింది అంటే 2 తెచ్చిన నిల్వ ఎంత 50,000 అనేది మనం తెచ్చిన నిల్వ కింద వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బిల్డింగ్స్ అకౌంట్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. భవనాల ఖాతా 2 తెచ్చిన నిల్వ ఎంత ఇచ్చాడు 35,000 అనేది ఇవ్వడం జరిగింది 2005 నాటికి. బై తేల్చిన నిల్వ ఎంత 60,000 బై బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది 25,000. సో మనకి 60,000 వేసుకోగా 2 తెచ్చిన నిల్వ ఎంత అయింది 60,000 అవ్వడం జరిగింది. నెక్స్ట్ గుడ్విల్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. గుడ్విల్ అకౌంట్ 2 తెచ్చిన నిల్వ గుడ్విల్ అనేది ఎంత ఇచ్చాడు 1 lakh రూపీ అనేది ఇవ్వడం జరిగింది. గుడ్విల్ అకౌంట్లో 1 lakh ఇవ్వడం జరిగింది. అలాగే బై లాభ నష్టాల ఖాతా బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది మనకి ఎంత ఇచ్చారు 20,000 అనేది ఇవ్వడం జరిగింది. 2 తేల్చిన నిల్వ మనకి ఎంత వచ్చింది 80,000 అనేది 2 తేల్చిన నిల్వ అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ వాటా మూలధనం ఖాతా డెబిట్ క్రెడిట్ ఇవి మాత్రం మర్చిపోకూడదు, ఇవి లేదంటే ఖచ్చితంగా మార్క్స్ అనేది వేయరు. వాటా మూలధనం ఖాతా వివరాలు రూపాయలు. వాటా మూలధనం ఖాతా మనకి ఎంత ఇచ్చారు 1,25,000 1,53,000 అనేది ఇవ్వడం జరిగింది. 2 తెచ్చిన నిల్వ ఎంత 1,25,000 అలాగే 2 తేల్చిన నిల్వ ఎంత 1,53,000 అనేది వేసుకోవడం జరిగింది. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ బ్యాంక్ అకౌంట్ మనకి ఎంత వచ్చింది డిఫరెన్షియేషన్ 28,000 అనేది రావడం జరిగింది. సో బై తెచ్చిన నిల్వని 1,53,000 మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకున్న అప్పు బ్యాంక్ అకౌంట్ ఖాతా వివరాలు రూపాయలు. బై తేల్చిన నిల్వ 40,000 అలాగే 2 తేల్చిన నిల్వ 50,000 అని మనం వేసుకోవడం జరుగుతుంది. బై
టూ తేల్చిన నిల్వ 50,000 వేసుకుని బై బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎంత వచ్చింది 10,000 అనేది రావడం జరిగింది. సో బై తేల్చిన నిల్వని 50,000 మనం వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ద్రవ్య సహాయక సంస్థలకు అప్పు చెల్లింపు. ద్రవ్య సహాయ సంస్థలకు అప్పు చెల్లింపు ఎంత? బై తెచ్చిన నిల్వ 25,000 అలాగే టు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 25,000 మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 5. కాకతీయ కంపెనీ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టీలు క్రింది విధంగా ఉన్నది. కాకతీయ కంపెనీ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టీలు క్రింది విధంగా ఉన్నది. అప్పులు 31/12/2004, 31/12/2005 ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్. వాటా మూలధనం ప్రీవియస్ ఇయర్కి వచ్చేసరికి 70,000 అనేది ఇవ్వడం జరిగింది. కరెంట్ ఇయర్కి 74,000 అనేది ఇవ్వడం జరిగింది. సో డిఫరెన్స్ 4,000 అనేది పెరిగింది. అలాగే డిబెంచర్స్ అనేది ఎంత ఇచ్చారు? 12,000 అనేది ఇవ్వడం జరిగింది ప్రీవియస్ ఇయర్కి. కరెంట్ ఇయర్కి 6,000 ఏమైంది? డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 6,000 అనేది మనకి డిక్రీజ్ అయిన అమౌంట్ చూపిస్తుంది. సంశయాత్మక బాకీల నిధి ఎంత? ప్రీవియస్ ఇయర్కి 700, కరెంట్ ఇయర్కి 800 అనేది ఉండడం జరిగింది. అలాగే వ్యాపార రుణదాతలు ప్రీవియస్ ఇయర్కి 10,360 రూపీస్, కరెంట్ ఇయర్కి 11,840 రూపీస్ అనేది రావడం జరిగింది. లాభ నష్టాల ఖాతా 10,040 రూపీస్, అలాగే కరెంట్ ఇయర్కి 10,560 రూపీస్ అనేది మనం వేసుకోవడం జరిగింది. అలాగే ఆస్తులు ప్రీవియస్ ఇయర్ 2004, కరెంట్ ఇయర్ 2005 అనేది మనం వేసుకోవడం జరిగింది. నగదు అనేది ఎంత ఇచ్చాడు? 9,000, కరెంట్ ఇయర్కి 7,800 అనేది ఇవ్వడం జరిగింది. రుణగ్రస్తులు 14,900, అలాగే కరెంట్ ఇయర్కి 17,700 అనేది ఇవ్వడం జరిగింది. సరుకు 49,200, అలాగే కరెంట్ ఇయర్కి 42,700 అనేది ఇవ్వడం జరిగింది. భూమి కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్కి 20,000 ఇవ్వడం జరిగింది, కరెంట్ ఇయర్కి 30,000 ఇవ్వడం జరిగింది. గుడ్ విల్ అనేది ఎంత ఇచ్చాడు? 10,000, 2005 నాటికి ఎంత ఇచ్చాడు? 5,000 అనేది ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ ఇయర్కి గుడ్ విల్ అనేది తగ్గింది. ఎంత తగ్గింది? 5,000 అనేది తగ్గింది. సో టోటల్ ఆస్తులు అప్పులు అనేది ఎంత రావడం జరిగింది అంటే 1,03,100 రూపీస్ 2004 నాటికి. 2005 నాటికి 1,03,200 రూపీస్ అనేది రావడం జరిగింది. అడ్జస్ట్మెంట్స్ మనకి అదనపు సమాచారం అనేది ఎంత ఇచ్చాడంటే చెల్లించిన డివిడెండ్లు ₹3,500, అలాగే భూమి ₹10,000 విలువ గలది కొనడమైనది. భూమి అనేది 10,000 రూపాయల విలువ గలది కొనడం జరిగింది. గుడ్ విల్ రద్దు కోసం ఏర్పాటు చేసినది ఎంత? 5,000 రూపీస్ అనేది ఏర్పాటు చేసినది. విమోచనం చేసిన డిబెంచర్లు అనేది ఎంత? 6,000 అనేది ఇవ్వడం జరిగింది. పై వివరాల ఆధారంగా నగదు ప్రవాహ నివేదికను తయారు చేయము. పై వివరాల ఆధారంగా నగదు ప్రవాహ నివేదికని తయారు చేయమంటున్నారు. సొల్యూషన్ చూడండి. ఇచ్చిన లెక్కల ఆదాయపు నివేదిక అంటే లాభ నష్టాల ఖాతాగా కొనుగోలు, అమ్మకాలు మొదలగు వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదు. అప్పుడు నగదు ప్రవాహ నివేదికను పరోక్ష పద్ధతిలో తయారు చేయమని అడుగుతున్నాడు. చూడండి, ఇచ్చిన లెక్కలో ఆదాయపు నివేదిక లాభ నష్టాల ఖాతాగా కొనుగోలు, అమ్మకాలు మొదలగు వాటికి సంబంధించిన వివరాలు అయితే మనకి ఇవ్వలేదు. చూడండి, లాభ నష్టాల ఖాతాకు సంబంధించింది కానీ కొనుగోలుకు సంబంధించింది అయితే ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? నగదు ప్రవాహ నివేదికను పరోక్ష పద్ధతిలో మనల్ని తయారు చేయమంటున్నారు. లెక్క అలా ఇచ్చినప్పుడు లాభ నష్టాల ఖాతాలోని తేడా లేదా సాధారణ రిజర్వులో తేడా లేదా నిలిపి ఉంచుకున్న ఆర్జనలలో తేడాను ముందుగా లెక్కగట్టి ఆ తేడాను నగదు ప్రవాహ నివేదికను ప్రారంభించాలి. ఫస్ట్ మనం 31/12/2005తో అంతమయ్యే నగదు ప్రవాహ నివేదిక. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. నిర్వహణ కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం. లాభ నష్టాల ఖాతాలో పెరుగుదల. లాభ నష్ట ఖాతాలో పెరుగుదల ఎంత ఇచ్చారు మనకి? 10,560 రూపీస్. ఇంత కరెంట్ ఇయర్కి 10,040 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో
520 రూపీస్ మనకి డిఫరెన్షియేషన్ రావడం జరిగింది. అలాగే నిర్వహణేతర అంశాలకు సర్దుబాట్లు. సంశయాత్మక బాకీల నిధి అనేది ఎంత 800 మైనస్ 700 ఎంత డిఫరెన్స్ ఉంది మనకి కరెంట్ ఇయర్కి పెరిగింది. సో 100 రూపీస్ అనేది డిఫరెన్షియేషన్ రావడం జరిగింది. చెల్లించినటువంటి డివిడెండ్లు ఎంత 3500 మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నిర్వహణ మూలధనంలో సర్దుబాటుకు ముందు నిర్వహణ లాభము ఎంత 5000 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎంత నిర్వహణ లాభమని 5000 ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు అప్పుల్లో మార్పులకు సర్దుబాట్లు అని మనకి ఎంత వచ్చింది టోటల్ అమౌంట్ 9120 రూపీస్ అనేది మనకి రావడం జరిగింది. ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు అప్పుల్లో మార్పులకు సర్దుబాట్లు చూసినట్లయితే రుణదాతలలో పెరుగుదల ఎంత ఇచ్చాడు 11,840 రూపీస్ మైనస్ 10,360 రూపీస్ 11,840 రూపీస్ మైనస్ 10,360 రూపీస్ ఎంత ఇచ్చాడు మనకి అలాగే రుణగ్రస్తులలో పెరుగుదల 17,700 మైనస్ 14,900 ఎంత డిఫరెన్షియేషన్ వచ్చింది మనకి 2,800 అనేది డిఫరెన్షియేషన్ రావడం జరిగింది. సరుకులలో తగ్గుదల సరుకులు అంటే ప్రీవియస్ ఇయర్ కంటే కరెంట్ ఇయర్ అనేది పెరిగింది. సరుకుల్లో తగ్గుదల ఎంత 49,200 మైనస్ సరుకుల్లో పెరుగుదల వచ్చింది తగ్గుదల కాదు. 2004 నుంచి 5కి డిఫరెన్షియేషన్ అనేది మనకి ఎంత వచ్చింది తగ్గుదల రావడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ 49,200 మైనస్ 42,700 సో మనకి తరుగుదల అనేది రావడం జరిగింది. ఎంత తరుగుదల వచ్చింది అంటే 6,500 అనేది మనకు రావడం జరిగింది. కార్యక్రమాల వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి నగదు అనేది ఎంత వచ్చింది మనకి 14,300 అనేది రావడం జరిగింది. ఆదాయ పన్ను అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి వేసుకొని అవసరం లేదు. నెక్స్ట్ నిర్వహణ కార్యక్రమాల ద్వారా వచ్చిన నికర నగదు అనేది ఎంత 14,300 అనేది మనకి రావడం జరిగింది. 14,300 పెట్టుబడి కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం అనేది ఎంత ఇచ్చాడు భూమి కొనుగోలు 30,000 మైనస్ 20,000 మైనస్ 20,000 భూమి కొనుగోలు ఎంత ప్రీవియస్ ఇయర్కి 10,000 అనేది కరెంట్ ఇయర్కి పెరిగింది. సో 10,000 అనేది రావడం జరిగింది. పెట్టుబడి కార్యకలాపాలకు ఉపయోగించిన నగదు ఎంత మనకి ఎంత రావడం జరిగింది 10,000 అనేది మనం వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంటే కార్యకలాపాల ద్వారా నగదు ప్రవాహం అనేది వాటాల మూలధనం జారీ అనేది ఎంత ఇచ్చాడు 74,000 మైనస్ 70,000 74,000 మైనస్ 70,000 ఎంత డిఫరెన్షియేషన్ మనకి రావడం జరుగుతుంది 4,000 అనేది రావడం జరుగుతుంది. అలాగే విమోచనం చేసినటువంటి డిబెంచర్లు మనకి డిబెంచర్లు అనేది ఎంత ఇచ్చాడు 2004 నాటికి 12,000 2005 నాటికి 6,000 అంటే మనకి ఏమైంది కరెంట్ ఇయర్కి అంటే ప్రీవియస్ ఇయర్ ఎక్కువగా ఉంది కరెంట్ ఇయర్ తరుగుదల రావడం జరిగింది. సో 6,000 మనకి డిఫరెన్షియేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ చెల్లించినటువంటి డివిడెండ్స్ ఎంత 3,500 అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగించిన నగదు ఎంత ఇచ్చాడు మనకి 5,500 రూపాయలు అనేది మనకి రావడం జరిగింది. నెక్స్ట్ నగదు మరియు నగదు సమానాంతరాలలో తరుగుదల ఎంత వచ్చింది మనకి 1,200 అనేది రావడం జరిగింది. నగదు మరియు
నగదు మరియు నగదు సమానాంతరాలలో తరుగుదల. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. నగదు మరియు నగదు సమానాంతరాల ప్రారంభ నిల్వ ఎంత ఇచ్చాడు, 9,000 అనేది ఇవ్వడం జరిగింది. నగదు ప్రారంభపు నిల్వ 9,000 ఇవ్వడం జరిగింది. సో మనం నగదు మరియు నగదు సమానాంతరాల ముగింపు నిల్వ అనేది తీసేస్తాం. తీసేగా మనకి 7,800 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ నగదు ప్రవాహం అనేది జరిగింది. వర్కింగ్ నోట్స్ చూసినట్లయితే ఫస్ట్ గుడ్ విల్ అకౌంట్ అనేది మనం వేసుకుంటాం. గుడ్ విల్ అకౌంట్ పర్టికులర్స్ రూపీస్, డెబిట్ క్రెడిట్. గుడ్ విల్ అనేది ఎంత ఇచ్చాడు, ప్రీవియస్ ఇయర్ 10,000 టు తెచ్చిన నిల్వని 10,000 వేసుకోవడం జరుగుతుంది. అలాగే కరెంట్ ఇయర్కి ఎంత ఇచ్చాడు, 5,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బై లాభ నష్టాల ఖాతాని మనం వేసుకోవడం జరుగుతుంది. సో అయితే 10,000 మనం క్యాల్కులేట్ చేసి వేసుకోగా బై తేల్చినటువంటి నిల్వ ఎంత, 5,000 అనేది తేల్చిన నిల్వ కింద మనం వేసుకోవడం జరుగుతుంది. సంశయాత్మక బాకీల నిధి ఖాతా అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. పర్టికులర్స్ రూపీస్. సంశయాత్మక బాకీల నిల్వ అకౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 2004 నాటికి 700, 2005 నాటికి 800 అనేది ఇవ్వడం జరిగింది. టు తెచ్చిన నిల్వ అనేది మనం 800 వేసుకుని బై తేల్చిన నిల్వ 700, అలాగే బై లాభ నష్టాల ఖాతా ఎంత మనకి డిఫరెన్షియేషన్ వచ్చింది, 100 రూపీస్ అనేది రావడం జరిగింది. అయితే మనం 800 వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బై తేల్చిన నిల్వ అనేది ఎంత మనకి 800 వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ భూమి ఖాతా, ల్యాండ్ అకౌంట్ అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించినటువంటి ఎంత ఇచ్చాడు, ప్రీవియస్ ఇయర్ 20,000, కరెంట్ ఇయర్ 30,000 అనేది ఇవ్వడం జరిగింది. టు తెచ్చిన నిల్వ అనేది ఎంత ఇచ్చాడు, 20,000 బై తేల్చిన నిల్వ ఎంత వచ్చింది, 30,000. అలాగే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఎంత, 10,000 అనేది మనం వేసుకోవడం జరిగింది. టోటల్ 30,000. టు తేల్చిన నిల్వ అనేది ఎంత ఇచ్చాడు, 30,000 అనేది మనం వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వాటా మూలధనం ఖాతా, డెబిట్ క్రెడిట్. వాటా మూలధనం ఖాతా, డెబిట్ క్రెడిట్ ఎంత ఇచ్చాడు, పర్టికులర్స్ రూపీస్ ఖాతా. అయితే వాటా మూలధనం ఖాతా ఎంత వేసుకుంటాం, వాటా మూలధనం ఖాతాలో ప్రీవియస్ ఇయర్ ఎంత ఇచ్చాడు, తేల్చిన నిల్వ ఎంత, 74,000. టు తెచ్చిన నిల్వ 70,000. అలాగే బై బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది మనకి ఎంత వచ్చింది, 4,000 అనేది మనకి రావడం జరిగింది. అయితే టోటల్ 74,000 బై తేల్చిన నిల్వని 74,000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. తెచ్చిన నిల్వ ఎంత, 74,000 అనేది మనము ఎక్కడి నుంచి డెబిట్ సైడ్ నుండి క్రెడిట్ సైడ్కి మళ్ళించాం కాబట్టి తెచ్చిన నిల్వని 74,000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిబెంచర్ల ఖాతా, డిబెంచర్స్ అకౌంట్ అనేది. డిబెంచర్లు అనేది ప్రాబ్లంలో చూడండి ఎంత ఇచ్చాడు, 12,000 31/12/2004 నాటికి ఎంత ఇచ్చాడు అంటే డిబెంచర్లు 12,000 అనేది ఇవ్వడం జరిగింది. 31/12/2005 నాటికి ఎంత ఇచ్చాడు అంటే 6,000 అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి డిఫరెన్షియేషన్ అయితే రావడం జరిగింది. బై తెచ్చిన నిల్వ అని వేసుకుని 12,000 వేసుకుంటాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎంత వేసుకుంటాం, తెచ్చిన నిల్వ 6,000 వేసుకుంటాం. అలాగే మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది, 6,000 అనేది రావడం జరిగింది. అయితే టోటల్ అమౌంట్ మనం 12,000 వేసుకోవడం జరుగుతుంది. అయితే డిబెంచర్ కరెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి 6,000 అనేది మనకి డిఫరెన్షియేషన్ వచ్చింది. ఎంత, 6,000 అనేది మనకి డిఫరెన్షియేషన్ రావడం జరిగింది. తెచ్చిన నిల్వని 6,000 వేసుకుని నెక్స్ట్ బై బ్యాలెన్సింగ్ ఫిగర్ అని బ్యాలెన్సింగ్ ఫిగర్ అని కింద వేసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఫిగర్ 6,000 అనేది మనం
వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, ఇలా అయినా పర్వాలేదు, కాకపోతే మనం కరెక్ట్ ఆర్డర్లో వేసుకోవాలి. 2 తేల్చిన నిల్వ ఎంత 6000. నెక్స్ట్ 2 బ్యాలెన్సింగ్ ఫిగర్ 6000 అనేది మనం వేసుకోవడం జరుగుతుంది. టోటల్ 12,000. నెక్స్ట్ 2 తెచ్చిన నిల్వ అని 6000 మనం వేసుకోవడం జరుగుతుంది.